మున్సిపల్లో బీజేపీ ఒంటరి పోరాట ఏ పార్టీతో పొత్తు లేకుండానే బరిలోకి ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. ఏపీలో మాత్రం పొత్తు ఇక్కడ సింగిల్ గానే సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితో ప్రజల్లోకి అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యం అని చెప్పేసి కూడా వస్తున్నాం. నేను మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోయాను. సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితోట ఏం సర్పంచ్ మీరు బాగా గెలిచామని మోస్తురా ఏమి బీజేపీ వాళ్ళు? ఏం మీ చరిష్మతోట గెలిచారా వీళ్ళంతా? బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అని మీరు పెట్టుకోకూరేట దయచేసి. వాళ్ళంతా వాళ్ళ సొంత బలంతో, వాళ్ళ సొంత సానుభూతితోటో, వాళ్ళ కష్టంతో గెలిచారు బీజేపీ కార్యకర్తలంతా కూడా. ఎందుకంటే పాపం వీళ్ళు రాష్ట్రంలో అధికారుల కోసం వీళ్ళు ఎన్ని కష్టపడుతున్నారు, సర్ది పెట్టుకొని పోయి మరి వాళ్ళ నాయకులకు ప్రచారాలు చేసిరు. పాపం అంగీలు నింపుకురు, కింద మీద పడ్డారు. పాపం పిల్లలు కష్టపడుతున్నారు, ఇన్నిసార్లు పోటీ చేస్తారు అని చెప్పేసి ఆ యువతని సర్పంచ్గా నిలబడ్డ వాళ్ళందరినీ ఊరోళ్ళు గెలిపించుకోరు, అన్ని ఊర్లలో. అది ఎంత మాత్రం బీజేపీ నాయకుల క్రెడిట్ కానే కాదు. మీరు ఎవ్వరు కూడా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేయలేదు, మోరల్ సపోర్ట్ చేయలేదు, వాళ్ళ ఊరలకు పోయి మీరు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు, మండల కేంద్రాల్లో కూడా ప్రచారం చేయలేదు. మీరు కార్యకర్తలందరూ తెలుసుకొని ఏం చేసింది మీరు? బీజేపీ సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితోటి ప్రజలకట ఏ స్ఫూర్తి లేదు, ఏం లేదు. ఇండిపెండెంట్ గా వాళ్ళంతా వాళ్ళు గెలిచిరు. గెలిచిన తర్వాత ఇక వాళ్ళకి పాపం అభిమానం ఉంటుంది కదా, కాషాయం కప్పుకున్న ఒకసారి ఆ పార్టీ అభిమానం పోదు వాళ్ళకి. అయితే గదే ఇక తప్పక ఆ స్థానిక ఎంపీఓ స్థానిక ఎమ్మెల్యేలో ఎవరో పిలిస్తే పోయి కండువాలు కప్పుకొని మళ్ళీ ఏదో సన్మానం చేస్తే అయిష్టంగానే సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు సర్పంచ్లంతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి బీజేపీ క్యాండిడేట్లు సర్పంచ్లు గెలిచినంతా వాళ్ళ సొంత కష్టంతో గెలిచిన వాళ్ళు మాత్రమే, సొంత మైలేజ్ తోటి, సొంత ఇమేజ్ తోటి, సొంత చరిష్మా తోటి గెలిచిన వాళ్ళే. ఇక మీరు మున్సిపల్ ఎన్నికలలో నాకు తెలిసి పడగొట్టేది ఏం లేదు. ఏమున్నా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేంద్రం నుంచి ఏమన్నా వస్తాయి, మోడీ ఫోటో పెట్టుకొని గెలిచుడే, వాళ్ళని చూసి ఓట్లేస్తారు ఈసారి. అయితే అది మోడీ లేకపోతే కింద కార్యకర్త, మధ్యలో లీడర్లు జాతాయి తెలంగాణ ప్రజలకు కానీ ఈ ఓటర్లకు కానీ. అయితే అది మోడీ ఫోటో చూస్తారు, లేకపోతే కింద కార్యకర్తలు చూస్తారు. ఇది మాత్రం నిజం రాసి పెట్టుకోరు. ఏ పార్టీతో పొత్తు లేకుండానే బరిలోకి ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ. ఏపీలో మాత్రం పొత్తు, ఇక్కడ మాత్రం సింగిల్ గానే. మీరు సింగిల్ గా అయినా చేసేది చెప్తూనే ఉంటారు కానీ జనసేనతో కేవలం ఏపీలోనే, తెలంగాణలో వేరువేరుగా అని చెప్పేసి అయితే మనం వార్త చూస్తున్నాం. మరి ఈ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లుంటో ఒకసారి చెప్పండి. చాలా సీట్లు గెలవచ్చు పట్టణ టౌన్ ఏరియాలలో, అర్బన్ ఏరియాలో. మోడీ దయ వల్ల కొంత ఓట్ బ్యాంక్ ఉన్నమాట వాస్తవమే, కరెక్ట్ లీడర్ నిలబడితే గెలిచే మాట వాస్తవమే. అంత మాత్రం అక్కడ స్థానిక ఎంపీలో ఎమ్మెల్యేలో వాళ్ళు ఏదో పడగొడితే కాదు వాళ్ళు గెలిచేది, వాళ్ళ సొంత చరిష్మతోటే గెలుతారు.